చెక్ పోస్టులను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రవాణా శాఖ చెక్ పోస్టులను రద్దు చేసింది తెలంగాణ సర్కార్. సాయంత్రం 5 గంటల్లోగా చెక్ పోస్ట్ కార్యాలయాలు మూసివేయాలని ఆదేశాలిచ్చింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ మౌనిక, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చెక్ పోస్టుల విషయంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రవాణా శాఖ చెక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే ఇవాళ సాయంత్రం 5 గంటల లోపు మూసివేయాలనేటటువంటి ఆదేశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ట్రాన్స్పోర్ట్ చెక్ పోస్టులు మూసివేయాలనేటటువంటిది కూడా రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని చెక్ పోస్టుల వద్ద ఉన్న బోర్డులు, మరోవైపు బారిగేట్లు, అంతేకాకుండా సైనింగ్ బోర్డులతో పాటు ఇతర సామాగ్రిని కూడా తొలగించాలనేటటువంటి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఇకపై తెలంగాణలో ఎవరు చెక్ పోస్టుల వద్ద ఉండవద్దని, అసలు చెక్ పోస్టులే నిర్వహించవద్దు అనేది కూడా తేటతెల్లం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు చెక్ పోస్టుల వద్ద ఉద్యోగాలు చేసినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారిని ఇతర శాఖలకు బదిలీ చేయాలనేటటువంటి నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. చెక్ పోస్టుల వద్ద ఉన్నటువంటి వాహనాల రాకపోకలకు ఎటువంటి అడ్డంకులు, అంతరాయం కలిగించకుండా సూచించాలనేటటువంటిది కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు చెక్ పోస్టుల కార్యాలయాల్లో ఉన్నటువంటి రికార్డులు, ఫర్నిచర్, పరికరాలు వీటిని వెంటనే జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కి తరలించాలని, అంతేకాకుండా అటు ఫైనాన్షియల్ మరియు పాలన రికార్డులకు సంబంధించి కూడా సమన్వయం చేసుకుని వాటిని భద్రపరచాలనేటటువంటిది కూడా స్పష్టంగా ఈ యొక్క ఉత్తర్వుల్లో పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగిన ప్రకటన ఇవ్వడంతో పాటు ఈ చెక్ పోస్టుల మూసివేత పైన కూడా సమగ్రమైనటువంటి నివేదికను ఇవాళ సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాలనేది కూడా జిల్లా యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అయితే గత ఆదివారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. ప్రధానంగా సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి ఆదిలాబాద్, కామారెడ్డి, కొమరంభీం జిల్లాల్లో ఈ యొక్క చెక్ పోస్టుల పైన ఏసీబీ అధికారులు మెరుపుదాడులు చేసిన సంగతి ఇప్పటికే తెలిసింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ యొక్క ఉత్తర్వులు వెలువడడం కూడా కొంత హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా